తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై భావోద్వేగ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. నిలువెత్తు నీ రూపం సదా మాకు స్ఫూర్తి అంటూ చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజావాణి ఆగదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పోడు వ్యవసాయానికి సోలార్ పవర్ ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నీచ రాజకీయం చేస్తోందన్నారు మంత్రులు. ఆశాలు 10 ఏళ్లు ధర్నా చేస్తే అప్పుడెందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణపై ఎమోషన్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భావోద్వేగ క్షణం, మన తల్లి అవతరణం, 4 కోట్ల బిడ్డలం, తీర్చుకున్న రుణం అంటూ ట్వీట్ చేశారు సీఎం. తల్లి తెలంగాణమా, నిలువెత్తు నీ రూపం సదా మాకు స్ఫూర్తిదాయకమంటూ రాశారు. సెక్రటేరియట్లో 9న 17 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండటంతో సీఎం ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి ఆగదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజల అవసరాలు, ఇబ్బందులు నేరుగా చెప్పుకునేందుకు ప్రజాప్రభుత్వం ప్రజావాణి ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రజావాణి లబ్ధిదారులతో ముఖాముఖి అయి సమస్యలు పరిష్కరించిన విధానాన్ని తెలుసుకున్నారు. ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. భారత రాజ్యాంగంలోని పీఠికలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని ప్రజలకు చేర్చుతామన్నారు భట్టి. మనం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజల అవసరాలు తీర్చడం కోసమే పాలన ఉండాలి. పాలన అంటే ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి అంశాలని నిత్యం పర్యవేక్షిస్తూ ఆ పర్యవేక్షణ ద్వారా ఉన్న సిబ్బందితో పనిచేయించాలి. ఈ ప్రజావాణి నిరంతరం కొనసాగుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ప్రజావాణిని నడిపిస్తాం. గట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్లో గర్ల్స్ ఐటీఐ రెసిడెన్షియల్ కాలేజీని ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 8 కోట్లతో గర్ల్స్ ఐటీఐ రెసిడెన్షియల్ కాలేజీని నిర్మించామన్నారు శ్రీధర్ బాబు. ఈ కాలేజీని 3 ఎకరాల భూమిలో నిర్మించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 కాలేజీలను నిర్మిస్తామన్నారు మంత్రి. ఐటీఐ గర్ల్స్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. గట్కేస్కర్ లో నిర్మించబడ్డ 8 కోట్ల రూపాయల వ్యయంతో చాలా మంచి సౌకర్యాలతో 5 ట్రేడ్స్ కు సంబంధించిన కోర్సులను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇంకో ప్రక్కన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 65 ఇన్స్టిట్యూట్స్ ని శ్రీకారం చుట్టడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో 14న దొడ్డి కుమరయ్య కురుమ సంఘ ఆత్మగౌరవ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. సెక్రటేరియట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, సభాస్థలాన్ని జిల్లా కలెక్టర్, పోలీసులు పరిశీలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరవుతారని తెలిపారు. ఆ తర్వాత సిద్దిపేటలో పర్యటించిన పొన్నం అక్కడ సీఎం కప్ పోటీలను ప్రారంభించారు. చదువుతో పాటుగా మానసిక, శారీరక ఉల్లాసానికి, దృఢత్వానికి మనం తప్పకుండా క్రీడల్లో భాగస్వామి కావాల్సిందే. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా ఉంది. తప్పకుండా ఆ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో మన హుస్నాబాద్ ప్రాంత విద్యార్థులు ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఆ విధంగా అడ్మిషన్ సంపాదించే విధంగా పీఈటీలంతా కూడా కృషి చేయాలి. ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం దిగజారుడుతనమన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని చాటేలా విజయోత్సవాలు జరుగుతుంటే తట్టుకోలేక విపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. గత 10 ఏళ్లు ఆశా వర్కర్లు ఎన్నిసార్లు ధర్నా చేసినా పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు నీతులు చెప్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆశా వర్కర్లు సంయమనంతో వ్యవహరించాలన్నారు. రాజకీయ ప్రేరేపిత ధర్నాలు, నిరసనలు తెలిపే వారి ఉచ్చులో పడొద్దన్నారు దామోదర. ప్రజాప్రభుత్వం ఆశా వర్కర్ల స్వేచ్ఛను గౌరవిస్తుందని చెప్పారు. వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పామాయిల్ సాగుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్చిలోగా 1,00,000 ఎకరాల్లో పామాయిల్ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని కోరారు. పామాయిల్ సాగుతో లాభాలను రైతులకు వివరించాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, తాజా రాజకీయాలు రాహుల్ కు వివరించారు. ఆ తర్వాత ప్రియాంకను కలిసిన సీతక్క ఇటీవల వయనాడు నుంచి గెలుపొందడంతో శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ పరిశీలించారు. ఎంహెచ్ఆర్డీలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ శిక్షణా తరగతులు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ విధి విధానాలను వివరించనున్నారు స్పీకర్.
రేపటి నుంచి 3 రోజులు ఇతర రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్లో బంధువుల పెళ్లికి హాజరు కానున్నట్లు సమాచారం. ఇవాళ ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి రాజస్థాన్ బయలుదేరనున్నారు. తర్వాత మళ్లీ ఢిల్లీకి వచ్చి ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపై హైకమాండ్తో చర్చించే ఛాన్స్ ఉంది. మరోవైపు సీఎంఓ ప్రధానితో పాటు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరినట్టు తెలిసింది.